వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. తాడిపత్రిలో అతి ప్రాచీనమైనటువంటి ఆలయాలలో ఈ ఆనందవల్లి నాయికా సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామి యొక్క ఆలయం చాలా వైభవంగా, ఈ ఆలయం అంతా కూడా 600 సంవత్సరాల ముందర కృష్ణదేవరాయ కాలంలో తిమ్మనాయుడు అనేటువంటి పాలేగాళ్ళు కట్టించినటువంటి దేవాలయం. స్వామివారు పూర్వం వాళ్ళ నాన్నగారు రామలింగ నాయుడు, తిమ్మనాయుడు యొక్క నాన్నగారు రామలింగ నాయుడు, ఆయన ఆ ఆలయం కట్టాలి అని చెప్పి సంకల్పించుకునేటప్పుడు బుగ్గ అంటే స్వామివారు స్వయంభు లింగం వచ్చేస్తుంది, అందుకోసం అక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామిగా అక్కడ కొలువై ఉన్నారు స్వామివారు. ఇక్కడ చింత చెట్టు త్వరలో ఆయన కొడుకుకి చింత చెట్టు త్వరలో నేను ఉన్నాను, నన్ను ప్రతిష్ఠించి ఆలయం అంతా కూడా వైభవంగా కట్టు అని ఆ కొడుకుకి తిమ్మనాయుడికి చెప్పినట్లుగా ఆయన చింత చెట్టు మధ్యలో స్వామివారు దొరికి ఆ స్వామివారిని ప్రతిష్ఠించి ఈ ఆలయం అంతా కూడా చాలా వైభవంగా కట్టారని చెప్పేసి మన పూర్వీకులంతా కూడా చెప్తున్నారు. దాని తర్వాత ఇక్కడ ఆలయంలో ఏ చింతలైనా కూడా మనసులో అనుకునేటువంటి వాళ్ళ యొక్క చింతలన్నీ తీర్చేటువంటి వాడు చింతలరాయుడు అని చెప్పి కూడా స్వామివారిని చింతలరాయుడు అని పిలువబడుతుంది. ఇది 600 సంవత్సరాలు అవుతుంది. ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని ఒక పేరు. భాస్కరుడు అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు మాఘమాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు ఎదురుగా గరుత్మంతుడి దగ్గర 2 రంధ్రాలు ఉన్నాయి. అక్కడి నుంచి సూర్య కిరణాలు వచ్చి స్వామి పాదాలపైన పడుతున్నాయి. అందుకు ఈ క్షేత్రం భాస్కర క్షేత్రం. స్వయంగా సూర్య భగవంతుడే వచ్చి స్వామివారిని ఆరాధించేటువంటి క్షేత్రం. అందుకోసం ఈ క్షేత్రం అంతా కూడా భాస్కర క్షేత్రంగా పిలువబడుతుంది. ఈ స్వామివారి గర్భాలయం చుట్టూ కూడా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పటి నుంచి సీత అగ్నిప్రవేశం వరకు పూర్తి శిల్పంలోనే పూర్తి రామాయణం అంతా కూడా చెక్కబడి ఉంది. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగానికి వచ్చిన బ్రాహ్మణులు అని చెప్పేసి ఆ లిపిని ప్రారంభించారు మన శిల్ప కళాకారులంతా కూడా. చాలా వైభవంగా ఆ రామాయణం అంతా కూడా పూర్తిగా ఉన్నాయి. ఆ వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా పెట్టుకొని ఒక్కొక్క ఘట్టమంతా కూడా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడం, దాని తర్వాత పాయస అన్నాన్ని దశరథ మహారాజుకి ఇవ్వడం, అగ్నిదేవుడు ఇవ్వడం, దాని తర్వాత రాముడు జన్మించడం అని అనేక రకమైనటువంటి ఘట్టాలంతా కూడా చాలా వైభవమైనటువంటి ఘట్టాలు పూర్తి రామాయణంగా స్వామివారి గర్భాలయం చుట్టూ ఉన్నాయి. మధ్య మధ్యలో కృష్ణలీలలు, పూతన సంహారం ఇత్యాదుల నుంచి ప్రారంభించి అక్కడ రుక్మిణి కళ్యాణం వరకు భాగవతం అంతా కూడా పై భాగంలో మీరు ప్రదక్షిణంగా వస్తే పై భాగంలో అంతా కూడా ఆ స్వామివారి వెనక భాగంలో లక్ష్మీ నృసింహస్వామి అవతార ఘట్టం ఉంటుంది. గజేంద్ర మోక్షం దక్షిణ వైపు ఉంటుంది. ఉత్తరం వైపు త్రివిక్రమస్వామి అవతార ఘట్టం అంతా కూడా చాలా వైభవంగా చెక్కబడి ఉంటుంది. అందుకోసం ఈ ఆలయాన్ని వైష్ణవ ఆలయం కాబట్టి 4 సార్లు ప్రదక్షిణం చేస్తే స్వామివారిని ఒక రామాయణం అంతా 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక ప్రదక్షిణం చేస్తే ఆ ఘట్టాలంతా కూడా చూసుకుంటూ వెళితే పూర్తి రామాయణం చదివినటువంటి పుణ్యం, భాగవతం చదివినటువంటి పుణ్యం, గజేంద్ర మోక్షం చదివినటువంటి పుణ్యం, దాని తర్వాత లక్ష్మీ నృసింహస్వామి ఆవిర్భావం చదివినటువంటి పుణ్యం, త్రివిక్రమస్వామి వామనస్వామి అవతార ఘట్టం చదివినటువంటి పుణ్యం, రుక్మిణి కళ్యాణం ఘట్ట చదివినటువంటి పుణ్యం. ఎందుకంటే మన రామాయణంలో చెప్పబడుతుంది పుత్రకామేష్టి యాగం ఘట్టం చదివితే సంతానం లభిస్తుంది, రుక్మిణి కళ్యాణం ఘట్టం చదివితే వివాహం జరుగుతుంది అని ఈ ఆలయంలో శిల్పంగానే చెక్కబడి ఉన్నారు. అందుకోసం ఈ ఆలయాన్ని ప్రదక్షిణం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రోజు వరకు వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వాళ్ళకి సంతానం, భయభీతి ఉంటుంది, అంటే శత్రు బాధ ఉంటుంది. ఆ భయాన్ని అంతా కూడా నివృత్త చేసేటువంటి ఆ ఉత్తమమైనటువంటి భాస్కర క్షేత్రంగా పిలువబడుతుంది. అందుకోసం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇవన్నీ ప్రదక్షిణం చేసుకుంటూ మనం తిరుగుతాం. స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటే మనలో ఉండేటువంటి కోరికలు, చింతలు ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదంట. ఆయనను ప్రార్థిస్తే, ఆయన దర్శనం చేసుకుంటేనే చాలు మన యొక్క మనసులో ఉండేటువంటి చింతలను నివృత్తి చేసేటువంటి వాడు చింతలరాయుడు అని చెప్పేసి చింతల వెంకటరమణ స్వామి అని పేరు. చింతలరాయుడు, చింతల వెంకటరమణ స్వామి అని కూడా పిలువబడుతుంది. వెంకట అనేటువంటి పదానికి సర్వ పాపాని వేం ప్రాహు
కటహ దహనముచ్యతే అనేటువంటి అర్థం. అంటే మనలో ఉండేటువంటి పాపాలు, వేం అనేటువంటి పదానికి మనలో ఉండేటువంటి పాపాలు అని అర్థం. కటహ అంటే దహించబడిపోతుంది అని అర్థం. అంటే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా దహించబడిపోతాయి, మనలో ఉండేటువంటి చింతలు అన్ని కూడా నివృత్తి చెందిపోతాయి అనేటువంటి స్వామివారికి చింతల వెంకటరమణ స్వామి అని పేరు. ఇదే అమ్మవారి పేరు ఆనందవల్లి అమ్మవారి అని పేరు. ఆనందం అంటే సంతోషం అని అర్థం. సుఖము దుఃఖము కాదు. సుఖము ఆనందం అంటే సంతోషం అది కాదు. ఆనందము సుఖము దుఃఖము ఎప్పుడు సమానంగా చూస్తామో అది ఆనందత్వంలో ప్రతినిధి. అందుకోసం మనకు అమ్మవారు ఆనందవల్లి అమ్మవారుగా మనకి ఇక్కడ కొలువే ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారే, కాకపోతే ఇక్కడ ఆనందవల్లి అమ్మవారుగా కొలువే ఉన్నారు. ఆ అమ్మవారు ఉండేటువంటి ఆ మండపం అంతా కూడా స్వాగత మండపం అని పేరు. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా చేతుల్లో పండ్లు పూలు అవన్నీ పెట్టుకొని స్వాగతిస్తున్నారు. ఎందుకోసం అంటే పూర్వకాలంలో పక్కన ఏకాంత మండపం అనేటువంటి మండపం ఉంది. ప్రతిరోజు స్వామివారికి అక్కడే పౌళింపు సేవ జరిగేది. ప్రతిరోజు స్వామివారు అక్కడికి వెళ్ళి అక్కడ ఏకాంత మండపంలోనే పౌళింపు సేవ అంతా కూడా జరిగేది. చాలా వైభవమైనటువంటి ఆ మండపం అది. దానిలో ఏకాంత మండపం చాలా విశేషం. ఎందుకంటే శ్రీచక్ర ఆకృతిలో ఉంటుంది. శ్రీచక్రం మనం మేరుగా 3D ఎఫెక్ట్ లో మనం ఇట్లా పైకి తీసామంటే ఎలా ఉంటుందో పైనుంచి చూస్తే అలా ఉంటుంది. ఆ శ్రీచక్ర ఆకృతిలో స్వామివారి యొక్క పౌళింపు సేవ జరిగేది అని మనకు పూర్వీకులంతా కూడా చెప్పబడి ఉన్నాయి. దాంట్లో కొంచెం శిథిలమైంది కాబట్టి ఇప్పుడు గర్భాలయంలోనే జరుగుతుంది. కాకపోతే రాజుల కాలంలో అక్కడే ఏకాంత సేవ జరిగింది. ఉత్తరోత్తర ఇప్పుడు పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఉత్తరోత్తర అక్కడ కూడా ఏకాంత సేవ జరిగేటువంటిది కూడా చూస్తాము. దాని తర్వాత ప్రాకారంగా మనం వచ్చామంటే భూవరాహస్వామి, ఆంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి అంటే గరుడ ఆళ్వార్లు. దాని తర్వాత వెనక స్వామివారి చెన్నకేశ్వర స్వామి వెనక పక్క అంతా కూడా ఆళ్వార్లు. దాని తర్వాత రామానుజాచారులు, తూర్పులు వేదాంత దేశికలు అనేటువంటి ఆచారులు ఆళ్వార్లు అంతా కూడా 4000 పాసురాలు వాడారు. ఆ 4000 పాసురాలు మనమంతా తెలుసుకొని 108 దివ్యక్షేత్రాలుగా మనకు అయ్యాయి. వాళ్ళ పేరు ఆళ్వార్లు అంటారు. ఆ ఆళ్వార్ల యొక్క సన్నది రామానుజాచారులు అందరికీ తెలిసినవాడు. ఆయన యొక్క ఆలయం చాలా వైభవంగా ఈ ఆలయం అంతా కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటే విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్. ఈ దర్శనం, ఈ ఆలయం దర్శనం కావాలన్నా కానీ పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఎందుకంటే ఈ ఆలయంలో దర్శనం ఈ తాడిపత్రిలో వెలిసి ఉండే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్వామిని దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఆయన అనుమతి లేనిది ఆలయం లోపలికి రాలేదు, ప్రవేశం లేదు. ఎందుకంటే ఆయన యొక్క అనుమతి ఉండాలి. ఎంతో మంది తాడిపత్రిలో ఉన్నారు, మనం వెళ్తాం కానీ కూడా స్వామి మేము రావాలనుకుంటున్నాం రాలేకపోతున్నాం అంటారు. అంటే ఆయన యొక్క అనుమతి లేనిది ఈ ఆలయానికి రాలేదు. అందుకోసం ఆ స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకుంటే విద్య లేనటువంటి వాళ్ళకు, విద్యార్థులకు విద్య వస్తుంది, ధనం లేనటువంటి వాళ్ళకు ధనం వస్తుంది, వివాహం కాని వాళ్ళకు వివాహం లభిస్తుంది, సంతానం లేని వాళ్ళకు సంతానం లభిస్తుంది. దాని తర్వాత మోక్షమే నాకు కావాలన్నా అది కూడా స్వామివారు ప్రసాదిస్తారనేటువంటిది ఈ శ్లోకము. అందుకోసం ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం అంటే ఎలా రావాలంటే స్వామివారి ప్రీతి కొరకు మనం రావాలి. కోరికలు లేకుండా స్వామి మన చింత చెప్పాల్సిన కూడా అవసరం లేదు. స్వామివారి ముందు చేయి జోడి మనం నమస్కరించుకుంటేనే చాలు, మన మనసులో ఉండేటువంటి చింతలన్నీ కూడా నివృత్తి చేసేస్తాడు స్వామివారు. అంత వైభవంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు ఎలా సంతానం లభించింది, ఎలా వివాహం జరిగిందని అనుకుంటే అది పెద్ద కథగా మారుతుంది. అట్లా ఎంతో మందికి ఉదాహరణ మేమే, మా వయసుకే మేము ఎంతో మందిని మేము చూసాం. అటువంటి ప్రాచీనమైనటువంటి ఒక సంప్రదాయం, పాంచరాత్ర ఆగమానికి కట్టుబడి ఉండేటువంటి ఈ ఆలయం ప్రతి ఒక్క భక్తులు కూడా తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా మీ యొక్క ఛానల్ ద్వారా తెలుసుకొని తెలియపరచాలి. అవును, ఖచ్చితంగా తెలుసుకొని ఈ ఆలయానికి వచ్చి స్వామివారి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాలి. అంటే ఆలయానికి వచ్చాం పోయామని కాకుండా ఏదో ఒక కైంకర్యం చేయాలి. ఇక్కడ చెత్త ఏమన్నా పడి ఉంటే తీసి వేయడం కానీ ఏదో ఒక సేవ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి ముగ్గు వేస్తే వాళ్ళ కోరికలన్నీ నిర్వర్తి అయిపోయాయి. అదే వైభవం. అంత మహత్తరమైనటువంటి స్వామివారు ఏమి కోరుకుంటున్నారు మన దగ్గర అంటే ఈ చింతలరాయుడి కైంకర్యాన్ని కోరుకుంటున్నాడు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క కోరుకుంటుంది. అలా మా ఇక్కడ తాడిపత్రిలో చింతలరాయుడు ఏం కోరుకుంటున్నాడు అంటే కైంకర్యాన్ని కోరుకుంటున్నాడు. అందుకోసం వచ్చిన వాళ్ళు ఏదో ఒక సేవ, ముగ్గులు వేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, లేదంటే ఆలయాన్ని శుద్ధి చేయడం కానీ, ఏదో ఒక పుష్ప కైంకర్యం కానీ, ధనరూపైన కైంకర్యం కానీ, స్వామి వారికి ఏదో ఒక కైంకర్యం చేయాలి. వచ్చాము స్వామి ముక్కున్నామని కాదు. ఇక్కడ ఎంతో మందికి ఆలయాన్ని శుద్ధి చేస్తే
ఎక్కడ కాదు, గోపురం దగ్గర ఊరికి క్లీన్ చేస్తారు, వాళ్లకు సంతానం లభించింది. దంపతులుగా వచ్చి క్లీన్ చేస్తారు, సంతానం లభించింది. ముగ్గులు వేస్తారు, ఈ రోజుకి దండిగా మంది వేస్తున్నారు, గొడవ పడతారు. మా కోరిక తీరాలి మేము ముగ్గేస్తాం, మా కోరిక తీరాలి మేము ముగ్గేస్తాం, పూలు కుట్టడం. అట్లా స్వామివారికి అంతా కూడా తాడిపత్రి జనాలంతా కూడా ఎలా ఆ స్వామివారి దగ్గర ఐక్యం, స్వామివారి దగ్గర కలిసి ఉంటారంటే కైంకర్య రూపేణ మాత్రమే. అందుకోసం ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు, ఈ ఛానల్ ద్వారా తెలుసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఒక పుష్ప కైంకర్యం లేదంటే ఒక తులసి కాయా కర్పూరం స్వామివారికి సమర్పించడం, ఆలయంలో వస్తే అశుద్ధిగా ఏమన్నా పేపర్లో ఏదైనా పడి ఉంటే తీసి వేయడం, శుద్ధి నీళ్ళతో ఎక్కడైనా ఒక చోట, ఆలయంలో ఎక్కడైనా ఒక చోట నీళ్ళతో క్లీన్ చేసి ఒక ముగ్గు వేయడం, స్వామివారికి పూజ చేయడము, పూజ చేసేదానికి ఏదైనా పూలు కానీ ఏమన్నా తీసుకురావడం అని మనకు తోసినటువంటి కైంకర్యాన్ని స్వామివారికి చేస్తే ఈ చింతలరాయుడు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. దాని తర్వాత వాళ్లకు లోపల ఉండేటువంటి శరీరంలో ఏదన్నా హార్ట్ ప్రాబ్లం కానీ లేదంటే లోపల కడుపు నొప్పులు కానీ ఏదైనా లోపల ఉండేటువంటి శారీరకమైనటువంటి భాగాలు ఉంటాయి లోపల, బయటికి ఆ వాళ్ళంతా ఏం చేయాలంటే స్వామివారికి అన్నదానం అంటే స్వామివారికి ప్రసాదం పెరుగన్నం చాలా స్వామివారికి ప్రీతి, దద్దోజనం అంటారు స్వామివారికి. దద్దోజనం ఎందుకంటే మా పూర్వీకుల నుంచి చెప్పబడి ఉంది. అలా అనారోగ్యంతో కష్టపడి ఉంటారు, వాళ్ళకి ఏమేమి తెలియదు, డాక్టర్లు చెయ్యెత్తేస్తారు. కానీ స్వామివారికి ఒక మండల కాలం స్వామివారికి వచ్చి పెరుగన్నం నివేదన చేసి ఒక 10 మందికి మా ద్వారా మేమే చేయాలి, మేము స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదం తీసుకుంటే వాళ్ళలో ఉండేటువంటి లోపల ఉండే శరీర బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది, ఆ రోగం అనేది నయమైపోతుంది. అట్లా వైభవంగా ఒక్కొక్క కథ చెప్తూ వెళ్తే స్వామివారి వైభవం అంత మహత్తరమైనటువంటి వైభవం ప్రతి ఒక్కరు మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నాం. మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని, ఎందుకంటే విదేశాల వాళ్ళు కూడా తెలుసుకొని వస్తున్నారు. మీ ద్వారా విదేశంలో ఉండేటువంటి వాళ్ళు, మన ప్రాంతీయ వాళ్ళు, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా మన గుడి గురించి తెలుసుకొని స్వామివారి కృపకు ప్రతి ఒక్కరు ఆ చింతలరాయుడు దేవదేవుడు, ఆ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించనాథని చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడో ఆయనకు సమమైనటువంటి స్థానం ఈ ప్రపంచంలోనే లేదు. అట్లా ఈ తాడిపత్రికి ఏదిరా వైభవం అంటే తాడిపత్రి జనాలు చేసేటువంటి పుణ్యము, ఆ భూలోక అక్కడ ఈ భూలోక వైకుంఠం, ఇది కైలాసం, అది కైలాసం, అది బుగ్గరామలింగేశ్వర స్వామి. అట్లా ఈ తాడిపత్రి జనాలంతా ఎంతో పుణ్యం చేసి ఉండి ఇటువంటి వైభవమైనటువంటి 2 క్షేత్రాలు ఇక్కడ వెలిసి ఉండడం చాలా విశేషంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. స్వామి ఇక్కడ అంటే వీక్లీ ఇప్పుడు ఏ వారం స్వామివారికి అదే శనివారం కూడా స్వామివారికి చాలా విశేషము. దాని తర్వాత స్వామివారికి ప్రతి ఒక్క శ్రవణ నక్షత్రం అభిషేకం జరుగుతుంది. తిరుమలలో ఎలా శుక్రవారాల అభిషేకం జరుగుతుంది, ఇక్కడ కూడా స్వామివారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి స్వామికి అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత ఆశ్వీజ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, నవరాత్రి ఉత్సవాలు, పవిత్రోత్సవాలు. దాని తర్వాత దీపావళి ఉత్సవము, కార్తీక దీపోత్సవము. ఎదురుగా మీరు చూసారంటే 2 పెద్ద స్తంభాలు ఉంటాయి, ఒకటి స్వామికి ఒకటి అమ్మవారికి. అక్కడ ఆకాశ దీపం పైకి కట్టలు గంటి పైకి ఎక్కి దీపాలు పెడతాం. అటువంటి అంత పెద్దది ఎక్కడా చూడలేరు, ఈ క్షేత్రంలో మాత్రమే చూడగలుగుతారు. అట్లా ఉత్తమమైనటువంటి ఆ దీప స్తంభాలు, దీపోత్సవము, ధనుర్మాస ఉత్సవము, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి అని ప్రతి ఉత్సవం కూడా పంచరాత్ర ఆగమ ప్రకారంగా పెద్దవాళ్ళ వాళ్ళ యొక్క అనుసారంగా వాళ్ళ యొక్క సూచన మేరకు అక్కడ అహోబిలం పీఠాధిపతులు ఉన్నారు, అహోబిలం ఉంది, ఆర్లగడ్డ అహోబిలం. ఆయన పీఠాధిపతుల యొక్క అనుసారంగా అంటే ఆయన చెప్తారు ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆయన యొక్క అనుసారంగా మేమంతా కూడా తీసుకొని పంచరాత్ర ఆగమ ప్రకారంగా ఇక్కడ అన్ని పూజలన్నీ కూడా నిర్వర్తిస్తూ స్వామివారి యొక్క వైభవం ప్రతి ఒక్కరికి తెలిసి మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు స్వామివారి దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై చింతలరాయ.